చెలగి సంతర్పణల్ సేయనోపనుగాని జారకాంతలకు గ్రాసాల నిడుదు అర్థికి పంచ పేగైన నీయనుగాని లంజతమ్మునకు శల్లాలు గొందు రాత్రుల మాదుకరమును వేయనుగాని వేగకుంటెన కాండ్ర విందు బిలుతో భక్తుడింటికి రాగ పలుకరించనుగాని గణిక వచ్చిన కండ్ల గప్పికొందు గొప్ప విటకాండ్రకెల్ల నే గురువునయ్యా ధరణిలో నెవ్వరిక నాకు దంటలేరు చక్రధర ధరుమపురి ధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప ఆ ఆ ఆ భావం ఓ నరహరి విచ్చల విడిగా దానధర్మాలు చేయలేను, కాని వేశ్యా స్త్రీలకు మాత్రం భోజనాన్ని పెడతాను. అడుక్కునే పేదవారికి చిన్న బట్టపేగును కూడా ఇవ్వను, కాని వేశ్యల యొక్క తమ్ముళ్లకు మేలైన ఉత్తరీయాలు కొంటాను. రాత్రిపూట భిక్షగాండ్లకు మాదోక్రం వేయలేను, కాని విటులను ఇంటికి పిలిచి విందులు చేస్తాను. ఎవరైనా భక్తులు ఇంటికి వస్తే మాట్లాడను, కాని వేశ్యాస్త్రీలు వచ్చినప్పుడు కళ్ళకద్దుకొని పలకరిస్తాను. గొప్ప వేశ్యాలోలైన వారికి నేను గురువులాంటి వాడిని. ఈ ప్రపంచములో ఆ విషయములో నాకు ఎవరూ సాటిరారు అంటూ తన దుర్మార్గాన్ని, దుష్కృత్యాలను, ఆలోచన రాహిత్యాన్ని, జారిణీ స్త్రీ సాంగత్యాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపాన్ని పొందాడు. స్వామి, ఈ తప్పులను క్షమించి నన్ను గొప్ప భక్తుడిగా మార్చు అనే అర్థం వచ్చేటట్లుగా విభిన్న శైలిలో దుర్మార్గులలో కూడా పరకాయ ప్రవేశం చేసినట్లు విచిత్రంగా మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శిగా నిలిచాడు. శేషప్ప సామాన్యుడు కాడు, సమాజాన్ని మార్చడానికి మానవుడిగా పుట్టిన మరో నరసింహుడే.